to all Shivasai family members. Good morning, madam. Very good morning to all. మనమందరం ఇక్కడ కూర్చున్నాము అంటే శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీకి ఒకసారి అందరం గ్రాండ్ క్లాస్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అలానే సొసైటీని స్థాపించింది మన గౌరవనీయులు సిఎండి గారు. సిఎండి గారికి కూడా ఒకసారి గ్రాండ్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. మనమందరము మనం చేసుకునే వర్క్ చేసుకుంటూ, పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ, ఫుల్ టైం వేసే వాళ్ళు ఫుల్ టైం, పార్ట్ టైం వేసే వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఎంతో కొంత ఉపాధి ఇలా అంటే ఇన్కమ్ తీసుకుంటూ, ఇన్కమే కాకుండా ఇన్కమ్తో పాటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఎంతో కొంత గౌరవం అయితే ఇస్తుంది శివసాయి సొసైటీ మనకేనైతే నేను అనుకుంటున్నాను. కరెక్టే కదా నేను చెప్పింది? ఓకే, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని గుర్తిస్తలేరు చాలా వరకు. మన పక్కన వాళ్ళు కూడా మనల్ని గుర్తించరు, మన రిలేషన్ వాళ్ళు కూడా మనల్ని గుర్తించరు. అలాంటప్పుడు శివసాయి సొసైటీ ఎక్కడో ఉంది సిఎండి గారు మన కోసం సొసైటీని స్థాపించి మనందరిలో ఉన్న కళలను, మనందరిలో ఉన్న అంటే ఏమేమి చేయగలుగుతారు వీళ్ళ వెనకాలని గుర్తిస్తూ మనకి ఒక తెలియకుండానే మనము వర్క్ చేసుకుంటూ 10 మందికి ఆదర్శవంతంగా నిలిచేటట్టు అయితే చేస్తుండ్రు. ఈ అవకాశం అనేది మనం ఒక్కరి దగ్గరనే ఉంచుకున్నామా, అందరికి ఇద్దామా? ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. సొసైటీలో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం నష్టం అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను, లాభమే. ఈ లాభం మనం ఒక్కరినే పంచుకోకుండా చాలా మెంబర్స్కి పంచితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. పంచుదామా? ఓకే, వెరీ గుడ్. ఏమి అంటే మనకి ఇక్కడ మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగుల గ్రూప్స్, ఇవి గ్రూప్స్ తయారు చేయించడం వలన మన గ్రూప్ మెంబర్లు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇంట్లో ఉండి చిట్టీలు వేసుకున్నట్టు వేసుకుంటూ మంచి ₹1 వడ్డీతోటి లోన్స్ అనేది, మళ్ళీ 6 సంవత్సరాలకే లోన్ కంప్లీట్, మళ్ళీ వాళ్ళు ప్రతి నెల కట్టినట్టు వాళ్ళకి మెసేజ్, రిసీట్ ఇవన్నీ వస్తూ 6 సంవత్సరాలకి వాళ్ళ అమౌంట్కి కొంత ఇంట్రెస్ట్ అనేది ₹1 ఇంట్రెస్ట్ కొంత కాదు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల గ్రూప్ మెంబర్స్కి వాళ్ళకి మెసేజ్ వస్తున్నాయంటమ్మా. ఒకవేళ ఎవరికైనా రాకపోతే కనుక చెప్పుకోండి. మళ్ళీ మనందరి సౌకర్యం కోసం అని చెప్పి 5 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి హెడ్ ఆఫీస్ మెయిన్ వచ్చేసి హైదరాబాద్లో, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరికని, మంచిర్యాల. ఇంకా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒక 5 lakhs బిజినెస్ అయితే ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ బ్రాంచ్ తీయడానికి కూడా అవసరం ఉంటుంది. ఆ బ్రాంచ్లో కూడా మన సౌకర్యాల కోసం అని చెప్పి ఒక జూనియర్ మేనేజర్, ఒక సీనియర్ మేనేజర్, ఒక అకౌంటెంట్, ఒక ఇన్ఛార్జ్, ఇంకా కొత్తగా ఇన్సూరెన్స్లో రంగంలో అడుగుపెట్టినాం కనుక ఇన్సూరెన్స్లకు కూడా ఇన్ఛార్జ్ అని ఇస్తూ మన ఆదాయం పెంచడానికి కోసం అని చెప్పి గ్రూప్స్, ఆర్డీస్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం ఏం కావాలి అని చెప్పి తెలుసుకొని ఏమైతే మనకి ఇందులో వచ్చి దీంట్లో నుంచి బయటకి ఇన్కమ్ కోసమే కదా. ఇన్కమ్ అనేది ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కనుక వర్క్ చేసుకుంటూ తెలియని విషయాలు తెలుసుకుంటూ గూగుల్ మీట్ ద్వారా, లైవ్ మీటింగ్ల ద్వారా వచ్చి మనం ఇన్కమ్ పెంచుకునే విషయం వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇక్కడ ఏ బ్రాంచ్లో ప్రతి బ్రాంచ్కి ప్రతి మంత్ రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్ ఎక్కడ జరిగినా సరే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ బ్రాంచ్కి వాళ్ళు పరిచయం అయితే వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది ఇన్కమ్, మీకు వస్తుంది. వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇన్కమ్ తెప్పించిన దారి అయితే మీరే చూపెట్టారు. సరే, ఇప్పుడు ఇదే కాకుండా వేరే ఏమైనా చూపెట్టగలుగుతారా? ఒక కిరాణం షాపు, బట్టల షాపు, ఇంక ఇట్లాంటివి ఏమైనా చూస్తే ప్రతిరోజు 8 గంటల సేపు వర్క్ చేయాలి. 8 గంటలకి వాళ్ళకి ఇచ్చేది 5 నుంచి 6. మన శివసాయి సొసైటీలో రోజుకొక 2 గంటలు వర్క్ చేస్తే 8,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. అది హార్ట్ఫుల్ వర్క్ చేసిన వాళ్ళు తీసుకుంటున్నారు, నామమాత్రం వర్క్ చేసిన వాళ్ళకి పే చేయబడుతుంది. అవకాశం అయితే అందరికీ ఉంది. ఇక వినియోగించుకోకపోవడం మీ ఇష్టం. ఇదే కాకుండా మనకి ఎస్ఎస్సి మీడియా యూట్యూబ్ ఛానల్ ఉంది. డైలీ ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత వెంటనే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఓపెన్ చేసి స్టేటస్లో పెట్టుకొని మొత్తం చూసి ఒక లైక్, ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అది ఒక కామెంట్ అట్లా పెట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్ కాస్త టీవీ ఛానల్ అయితే అప్పుడు కూడా మనకి కాకపోయిన అవకాశాలు చదువుకున్న మన ఇంట్లో పిల్లలు, తెలిసిన వాళ్ళు, రిలేషన్షిప్ ఉంటే వాళ్ళకి కూడా టీవీ ఛానల్లో అవకాశం వస్తుంది. మనం అది కూడా వినియోగించుకోవాలి.
చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ వీడియో రాగానే ఓపెన్ చేసి మీ పని మీరు చేసుకుంటూ అయినా వినండి. ఫోన్ పట్టుకొని వినమని చెప్తానేమో. విన్న తర్వాత ఒక లైక్ కామెంట్ పెట్టి స్టేటస్లో పెట్టండి. స్టేటస్ మాత్రం ప్రతిరోజు కంపల్సరీ. స్టేటస్ పెట్టడం వల్ల మీకు తెలియకుండానే మీకు థీమ్ అనేది వస్తూ ఉంటుంది. అది నేను అనుభవించి చెప్తున్నాను. స్టేటస్ ఫేస్బుక్ కంటే ఉంది టెక్నాలజీని వాడుకోవడం వల్ల మనకి థీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. చాలా ఎవరికైనా వేరే జాబ్ చేసుకుంటూ ప్రాబ్లం అయితే స్టేటస్ పెట్టుకోకండి, కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీటింగ్స్ అప్పుడు మీతో పాటు ఒకరే కాకుండా ఇద్దరిలో తీసుకొని కూర్చోబెట్టుకునేటట్టు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు 10 మందిని చూస్తే వాళ్ళకి కూడా ఇంతమంది వేస్తున్నారు, మేము చేయాలి అనేది ఒక తెలియకుండా పట్టుదల అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పి మనం ఎక్కడ మీటింగ్ అయినా సరే ఒక్కరమే వెళ్ళద్దు, ఒకరు ఇద్దరు ముగ్గురు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ రంగంలో కూడా అడుగుపెట్టాం కనుక హెల్త్ వెహికల్కి చాలా తక్కువ ఉంటుంది కనుక 2 వీలర్ కాకుండా 4 వీలర్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి అవి. మళ్ళీ అవే కాకుండా పెన్షన్ ప్లాన్ ఇట్లాంటి ఇన్సూరెన్స్కి కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఆఫీస్ స్టాఫ్కి తీసుకొస్తే ఆఫీస్ స్టాఫ్ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి బ్రాంచ్లో ఇన్సూరెన్స్ కోసం కూడా ఒక 2 ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళకి చేసిన వాళ్ళు చెప్తారు. మీకు అదే కాకుండా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇది మీరు ఇన్కమ్